మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు బుధవారం లక్ష్మీ పంచమి, చాలా మంచి రోజు. ఈరోజు లక్ష్మీదేవి భూమి మీదకి వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు గుమ్మం దగ్గర ఇది చల్లితే చాలు, లక్ష్మీదేవి డబ్బుల మూటతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది. మీకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది, మీ సంపాదనను కూడా పెంచుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. గుమ్మం దగ్గర ఎవరైతే ఇది చల్లుకుంటారో వారి ఇంట్లో ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. వారికి అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయి. ముఖ్యంగా గుమ్మం దగ్గర లక్ష్మీ పంచమి రోజు ఈ పరిహారం ఆచరిస్తే చాలా మంచిది. ఇలా చేసుకోవటం వల్ల మనకు ఉండే కొన్ని రకాల కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, సమస్యలు కావచ్చు, అలాంటి వాటి నుంచి మీరు బయటపడతారు. బయట పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నించండి. అసలు గుమ్మం దగ్గర శ్రీ పంచమి రోజు ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మహాలక్ష్మీ దేవియే నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. చైత్రశుద్ధ పంచమి తిథిని లక్ష్మీ పంచమి అనే పేరుతో పిలుస్తారు. ఈరోజు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ ప్రకారము లక్ష్మీదేవి భూలోకానికి వచ్చింది. పంచమి తిథి అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి కనుక ఈరోజు ఆడవారందరూ కూడా తోచిన విధంగా లక్ష్మీదేవిని పూజించుకోవాలి. ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా సాయంత్రం సంధ్యా సమయంలో అంటే 5:30 నుండి 6:30 మధ్యలో లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా దీపం పెడితే చాలు. ఒక్క రోజులోనే మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఆ దీపం ఎలా వెలిగించాలి అంటే ఏమీ లేదు. ఈ పంచమి తిథి ఉన్న రోజు సాయంత్రం సంధ్యా సమయంలో ఆడవారు చక్కగా స్నానం చేసుకొని లేదా కాళ్ళు చేతులు కడుక్కొని అమ్మవారి ఫోటో ముందు ఒక తమలపాకును కానీ ఒక రావి ఆకును కానీ వేయండి. ఆ ఆకు మీద పసుపుతో ఓం గుర్తును వేయండి. ఆ తర్వాత ఆకు మీద మట్టి ప్రమిదను పెట్టండి. మీ దగ్గర మట్టి ప్రమిద లేకపోతే మీరు ఎప్పుడూ కూడా ఏ ప్రమిదతో అయితే దీపారాధన చేస్తారో ఆ ప్రమిదలోనే ఆకు మీద దీపం పెట్టండి. తర్వాత ఈ ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నూనెను పోసి 3 ఒత్తులు వేసి దీపం వెలిగించండి. అలా దీపం వెలిగించిన తర్వాత వెలుగుతున్న దీపంలో అంటే దీపపు నూనెలో కొంచెం దాల్చిన చెక్క పొడిని కూడా వేయండి. పంచమి రోజు ప్రత్యేకంగా దాల్చిన చెక్క పొడిని వేసి దీపం వెలిగించినట్లయితే పరిపూర్ణంగా లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యంతో మీ ఇల్లంతా వెలిగిపోతుంది. కష్టాలు, బాధలు, సమస్యలన్నీ కూడా పోతాయి. తిరిగిలేని రాజయోగం పడుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి మీరు కూడా రేపు ఎంతో పవిత్రమైన పంచమి తిథి ఉన్న రోజున సాయంత్రం సంధ్యా సమయంలో సింపుల్గా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా దీపం వెలిగించి అమ్మవారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి. ఆర్థికపరమైన బలం ఆనందాన్ని ఇస్తుంది. అవసరాలు తీర్చుకోగలం. ఆపదల నుంచి గట్టెక్కగలం అనే ధైర్యాన్ని ఇస్తుంది. ఈ కారణంగానే అందరూ కూడా సంపదలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సంపదలను పెంచుకోవడానికి ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. అయితే ఈ విషయంలో ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా అందుకు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి. లక్ష్మీదేవి చల్లని చూపు సోకితే సిరి సంపదలతో తులతూగడానికి ఎంతో సమయం పట్టదు. అలాంటి లక్ష్మీదేవిని చైత్రశుద్ధ పంచమి రోజున పూజించాలని శాస్త్రం చెప్తోంది. ఈరోజు ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి. పూజా మందిరాన్ని వివిధ రకాల పూల మాలికలతో అలంకరించుకోవాలి. కవలముతో అమ్మవారిని అర్చిస్తూ ఆమెకు ఎంతో ఇష్టమైన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. లక్ష్మీ పంచమి రోజు ఈ విధమైన నియమనిష్టలతో పూజించటం వలన దారిద్ర్యం నశించి సకల సంపదలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. అలాగే ఈ చైత్రశుద్ధ పంచమి నాడు చేసే నాగపూజ శ్రేష్టం. ఈరోజు అనంత, వాసుకి, తక్షక, కర్కోటక, శంఖ, కులిక, పద్మ, మహాపద్మ అని మహానాగులను స్మరించి పాలు, నెయ్యి నివేదించాలి. చైత్రశుద్ధ పంచమిని నాగపంచమి అని, లక్ష్మీ పంచమి అని పిలుస్తారు. ఈరోజు లక్ష్మీ పూజతో పాటు నాగదేవతలను కూడా పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. రాహుకేతు దోషాలు, 144 రకాల సర్పదోషాలు అన్నీ పోయి మీకు కలిసి రావాలంటే ఈరోజు మీకు దగ్గరలో ఉండే దేవాలయానికి వెళ్ళి దేవాలయంలోని జంటనాగుల విగ్రహంపై పాలు పోయండి. పాలతో అభిషేకం చేయండి. ఆ తర్వాత నీళ్ళతో కడిగి జంటనాగుల విగ్రహాల మీద పసుపు, కుంకుమలు చల్లాలి. పత్తితో వస్త్రం చేసి ఆ వస్త్రానికి గంధము కుంకుమ అద్ది ఆ వస్త్రాన్ని జంటనాగుల విగ్రహంపై వేయాలి.
తర్వాత జంటనాగుల విగ్రహాల దగ్గర 9 ఒత్తులు వేసి దీపం వెలిగించాలి. తరువాత జంటనాగుల విగ్రహాల తోకల దగ్గర జిల్లేడు ఆకును ఉంచి ఆ ఆకు మీద బెల్లం ముక్క పెట్టాలి. అలాగే ఆవు పాలను జంటనాగుల విగ్రహాల దగ్గర నైవేద్యంగా పెట్టాలి. నాగపంచమి రోజు ఇలా చేస్తే రాహుకేతు దోషాలు, సర్పదోషాలు పోతాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎంతో పవిత్రమైన ఈ లక్ష్మీ పంచమి రోజున ఇంట్లోని ఆడవారు పొరపాటున కూడా మాంసాహారం వండకూడదు. ఈరోజు ఎవరూ మాంసాహారం వండకూడదు, తినకూడదు. కూర రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ కూడా మాంసాహారం తినకూడదు. కాదని ఈరోజు మాంసాహారం తింటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది, దరిద్రం పడుతుంది. అలా కాకుండా ఈరోజు పాలు పోసి వండే కూరలు అంటే సొరకాయ పాలు, బీరకాయ పాలు, ఇలా పాలు పోసి వండిన కూరలు తింటే చాలా మంచిది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది, నాగదోషాలు కష్టాలు పోతాయి, వద్దన్న ధనం వస్తుంది. కనుక ఆడవారు గుర్తుపెట్టుకొని ఈరోజు ఇంట్లో పాలు పోసి వండే కూరలను వండండి. కుటుంబం అంతా ఆ కూరలను తినండి. ఇలా తింటే జన్మల దరిద్రాలు పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ జాతకం మారిపోతుంది, మీ దశ మారిపోతుంది. కనుక లక్ష్మీ పంచమి రోజు అందరూ ఆహార నియమాలను పాటించండి. ఇక ఈ లక్ష్మీ పంచమి రోజు గుమ్మం దగ్గర ఇది చల్లటం వల్ల అద్భుతమైన ఫలితం వస్తుంది. అందుకే మీరు లక్ష్మీ పంచమి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి. ఇంటిని క్లీన్ చేసేటప్పుడు మనము ఉప్పు పసుపును కలిపిన నీటితో ఇంటిని క్లీన్ చేస్తే చాలా మంచిది. ఇంట్లో మనకు తెలియకుండా ఉండే నకారాత్మక శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి గుమ్మం పైన గీతల ముగ్గు వేయాలన్నమాట. ఇక అనంతరం మీరు శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. చేసిన తర్వాత ఉతికిన బట్టల్ని ధరించండి. నల్లటి వస్త్రాలను లక్ష్మీ పంచమి రోజు ధరించకూడదు. ఆ తర్వాత లక్ష్మీదేవికి పూజ చేసుకోండి. ఏమీ లేదు, లక్ష్మీదేవి పటాన్ని చక్కగా నిండుగా లక్ష్మీ పంచమి రోజు ఎర్రటి పుష్పాలతో అలంకరించాలి. అలా అలంకరిస్తే లక్ష్మీదేవి ఇష్టపడుతుందని మనకు పురాణ గ్రంథంలో చెప్పబడింది. అందుకే మీరు గుమ్మాన్ని ఎంత చక్కగా అలంకరిస్తారో లక్ష్మీదేవి పటాన్ని కూడా అంతే చక్కగా అలంకరించుకోవాలి. నిండుగా గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి చక్కగా పుష్పాలు అటు ఒకటి ఇటు ఒకటి పెట్టి నిండుగా కలకలలాడుతూ ఉండేలాగా అలంకరించుకోవాలి. అలానే లక్ష్మీదేవి చిత్రపటాన్ని కూడా అలంకరించుకోవాలి. అమ్మవారికి చక్కగా ఎర్రటి పుష్పాలు పెట్టేసి కొబ్బరికాయ కొట్టడం, దీపారాధన చేయటం, అరటి పండును నైవేద్యంగా పెట్టడం, కుంకుమ పసుపుతో బొట్టు పెట్టడం, ఇవన్నీ కూడా చేయాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆ ఇంటిని అస్సలు వదలదు. ఆ ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అందుకే మీరు ఇలా లక్ష్మీదేవిని చక్కగా నిండుగా అలంకరించుకోండి. ఇలా అలంకరించిన తర్వాత మీరు పూజా కార్యక్రమాలు చేసుకోండి. ఇక అనంతరం తులసి కోట దగ్గర కూడా మీరు పూజా కార్యక్రమాలు చేసుకోవాలి. అంటే తులసి కోటకు నీటిని సమర్పించి ఆ తర్వాత తులసి చుట్టూ 3 లేదా 5 ప్రదక్షిణలు చేయాలి. అలా చేస్తే తులసి పూజ పూర్తవుతుంది. ఎవరైతే ఈరోజు తులసి కోటకు నమస్కారం చేసి ప్రదక్షిణలు చేస్తారో అలాంటి వాళ్లకు మంచి జరుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితం కూడా వస్తుంది. అలాగే ఈ లక్ష్మీ పంచమి రోజు గుమ్మం దగ్గర ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారం చేసుకోండి. ఇది సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోవలసిన పరిహారం. చీకటి పడుతూ ఉంటుంది కదా, ఆ సమయాలలో లక్ష్మీదేవి భూమిపైనే సంచరిస్తూ ఉంటుంది. కావున ఆ సమయంలో మనం ఈ పరిహారం చేయటం వల్ల, ఆచరించటం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. ఆ రిజల్ట్ని మీరు చూడగలుగుతారు, చూసి ఆశ్చర్యపోగలుగుతారు. అందుకే మీరు లక్ష్మీ పంచమి రోజున ఖచ్చితంగా గుమ్మం దగ్గర సాయంత్రం కొంచెం చీకటి పడుతూ ఉంటుంది కదా, అంటే 6 గంటల సమయంలో ఏంటంటే ఈ పనిని చేసుకోండి. ఇలా చేసిన వారి ఇంట్లోకి తప్పకుండా ఆ తల్లి ప్రవేశిస్తుంది. వారికి ఐశ్వర్యంతో పాటు చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుంది. ఏదో ఒక రూపంలో ధైర్యాన్ని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది. వారిని ముందుండి నడిపిస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు. వారి సంపాదన పెంచడానికి కూడా ఆ తల్లి మనకు ప్రోత్సాహం కల్పిస్తుంది. కాబట్టి ఎవరికైతే లక్ష్మీదేవి అనుగ్రహం లేదు, మాకు అసలు సంపాదన పెరగటం లేదు, మాకు అసలు అమ్మవారి అనుగ్రహం అనేది అస్సలు కలగటం లేదు అని బాధపడేవారు, ఇంటి పరంగా ఇబ్బందులు ఉన్నవారు ఈరోజు గుమ్మం దగ్గర ఇది ఒక్కటే చల్లటం వల్ల మంచి జరుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇంకా ఈరోజు సాయంత్రం ఒక చిన్న గాజు గ్లాసు కానీ నార్మల్ గ్లాసు కానీ ఏదైనా సరే తీసుకోవచ్చు.
తీసుకున్న తర్వాత అందులో 2 టీ స్పూన్ల పాలు పోయండి. పచ్చి పాలు అయినా సరే, కాచి చల్లార్చిన పాలైనా సరే 2 టీ స్పూన్లు తీసుకోండి. అందులో చిటికెడంతా కుంకుమ పసుపును పోయండి. అలా పోసేసిన తర్వాత 5-6 చుక్కల అత్తరు పోయండి. అత్తరు ఉంటే అత్తరు పోసుకోండి, లేదంటే కనుక మీరు రోజ్ వాటర్ని కూడా పోసుకోవచ్చు. రోజ్ వాటర్ లేదంటే కనుక రోజ్ పెటల్స్ ఉంటాయి కదా, గులాబీ పూల రేకులు, అవి కూడా 7 వేసేసుకొని అదంతా కూడా పాలల్లో కలిపేసి ఆ తర్వాత గుమ్మం దగ్గర చిలకరించాలి. ఇటు 2 చుక్కలు, అటు 2 చుక్కలు, కుడివైపు ఎడమవైపు 2 చుక్కలు చిలకరిస్తే సరిపోతుంది. ఇలా పాలను గుమ్మం దగ్గర మనం ఇలా చిలకరించటం వల్ల, ఇలా చల్లటం వల్ల అందులో కొన్ని వస్తువులను కలిపాం కదా, అవేంటంటే ఇంకా పరమ పవిత్రంగా మారి మనకు అద్భుతమైన రిజల్ట్ను తెచ్చిపెట్టి మన జీవితాన్ని మార్చేస్తాయి. మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తాయి. చాలా వరకు కూడా మనకు ఐశ్వర్యాన్ని కలిగిస్తాయని చెప్పుకోవచ్చు. అవునా, గుమ్మం దగ్గర ఇలా చల్లండి. ఇలా చల్లటం వల్ల అయితే మంచి ఫలితం ఉంటుంది. కుంకుమ పసుపు మంగళకరమైనవి, చాలా శుభకరమైనవి, శుభాలను సూచిస్తూ ఉంటాయి, అశుభాలను దూరం చేస్తాయి. అలానే అత్తరు లక్ష్మీదేవి రాకడను సూచిస్తూ ఉంటుంది కాబట్టి ఆచరించండి. ఈరోజు సంధ్యా సమయంలో లైట్లు వేసుకున్న తర్వాత ఇంట్లో చీపురుతో ఊడ్చకూడదు. మనం గుమ్మాన్ని తొక్కకూడదు. నార్మల్గా లక్ష్మీ పంచమనే కాదు, మిగతా రోజుల్లో కూడా గుమ్మంపై కూర్చోవటము, నిద్రించటము, తొక్కటం లాంటివి చేయకూడదు. గుమ్మాన్ని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. గుమ్మంపై కూర్చోవటము, తొక్కటం ఇలాంటివి చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు కూడా నివాసాన్ని ఏర్పరచుకోలేదు, ఆ ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది. అందుకే మీరు గుమ్మాన్ని పవిత్రంగా పూజించండి. మన ఇంటికి మంచి రావాలన్నా చెడు రావాలన్నా గుమ్మం నుంచే వస్తుంది కాబట్టి గుమ్మాన్ని ఎంత చక్కగా మనం పూజించుకుంటామో అంత మంచి మనకు చేకూరుతుంది. కాబట్టి ఇలా నియమాలను ఆచరించుకోండి. అలాగే లక్ష్మీ పంచమి రోజున మనము పాత బట్టలను వేసుకోకూడదు. అలా పాత బట్టలు వేసుకొని ఇంట్లో మనం తిరుగుతూ ఉంటే, నైటీలు వేసుకుని తిరుగుతూ ఉంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాదు. కనుక లక్ష్మీ పంచమి రోజు అందరూ కూడా ఈ నియమాలను పాటిస్తూ గుమ్మం మీద దీనిని చల్లటం వల్ల శుభ ఫలితాలను పొందవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.